ఆలస్యం అవుతుందా? ఏడుస్తున్నారా? అయితే దేవుడు మీ కొరకు ఇచ్చిన వాక్యం యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18 నుంచి 19 వరకు ఒకసారి చూద్దాం. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. ఏమే? మీ యందు దయ చూపవలెనని ఆయన ఆలస్యం చేయుచున్నాడు. అన్ని జరుగుతున్నాయి కానీ ఒక్క పని కూడా జరగట్లేదు. ఎందుకు? ఇంకొక రోజు లేట్ అయితే నీ మీద దయ పెరుగుద్ది, ఇంకొన్ని రోజులు లేట్ అయితే నీకు ఇంకా మేలు జరుగుద్ది, ఇంకొంచెం ఆలస్యం అయితే రెండింతల ఆశీర్వాదం వస్తుంది. అంత గొప్ప దయ చూపాలని దేవుడు ఆలస్యం చేయుచున్నాడు. కాబట్టి ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఆయన యందు నువ్వు కనిపెట్టుకొనుండు, దేవుడు నీకు ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఏమే? తర్వాత 19వ వచనంలో చూస్తే, జనమా నువ్విక ఏమాత్రము కన్నీళ్లు విడవవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఇక నువ్వు ఏమాత్రము కన్నీళ్లు విడవవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణిస్తాడు. ఏమే? 18వ వచనంలో ఒక మాట ఉంటది, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. మనకు దయ చూపాలని, మనం కన్నీరు విడవకుండా ఉండాలని ఆయన నిలువబడి ఉన్నాడు. అంటే నీకు ముందు ఏమి కనబడట్లేదు కానీ బిహైండ్ ద సీన్ గాడ్ ఇస్ స్టాండింగ్. సో కాబట్టి ఆ ఆలస్యము మంచికే. నువ్వు కన్నీరు విడుచుట ఆపు, ఖచ్చితంగా దేవుడు నిన్ను కరుణిస్తాడు. ఆయన యందు నిరీక్షణ ఉంచు. నీకు కనబడట్లేదు కానీ బిహైండ్ ద సీన్ దేవుడు నిలబడి నీ కొరకు పనిచేస్తున్నాడు. దిస్ ఇస్ ద గుడ్ న్యూస్ ఫర్ యూ. రిజాయిస్ ఇన్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.